చాలామంది కపుల్ సంభోగంలో పాల్గొన్నప్పుడు వాళ్ళతో ఉన్న పార్ట్నర్ కాకుండా వేరే వాళ్ళను ఊహించుకుంటూ సంభోగంలో పాల్గొంటారు. దానికి రీజన్ ఏంటి? దానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ మీ పార్ట్నర్‌తో సరైనటువంటి కమ్యూనికేషన్ లేకపోవడం. మీ ఇద్దరికీ సరైనటువంటి ఒకరి ఆలోచనలు మీద ఒకరికి అవగాహన లేకపోవడం చాలా చేయడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు మీ పార్ట్నర్‌లో ఉన్న సరే వేరే వాళ్ళని ఊహించుకొని చేస్తేనే తప్ప మీకు ఆ సాటిస్ఫాక్షన్ అన్నది రాకపోవచ్చు. దానికి రీజన్ మీ మైండ్‌లో మీరు ఏమనుకుంటున్నారో, మీ పార్ట్నర్‌తో మీరు ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి తెలియకపోవడం. వాళ్ళకి తెలియకపోవడం. వాళ్ళ మనసులో ఏముందో అది మీకు అర్థం చేసుకోలేకపోవడం వల్ల ఇది ఫస్ట్ థింగ్ అవుతుంది. రెండవది ఏంటి అంటే బయట ఉన్న బయట ఉన్న ఇన్‌ఫ్లుయెన్సెస్ లైక్ వేరే వాళ్ళ మీతో మాట్లాడటం కానీ చేస్తున్నప్పుడు, లేకపోతే మీరు సైట్స్‌లో ఉండేటువంటి వీడియోలు చూసినప్పుడు గానీ, ఇది మీ మైండ్‌లోకి రావచ్చు. ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని. కానీ మీ పార్ట్నర్‌తో మీకు అలాంటి సాటిస్ఫాక్షన్ దొరకకపోవచ్చు. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏమిటంటే మీరు మూవీస్‌లో ఏదైతే చూస్తారో అదంతా ఒక స్క్రిప్ట్. అదంతా వాళ్ళు ఒక స్క్రిప్ట్ తయారు చేసుకొని దానిలో అలాగే చేయాలి అని చేసి మీకు ప్రొజెక్ట్ చేస్తారు. అంతే తప్ప వాళ్ళు డైరెక్ట్‌గా అది చెయ్యరు. సో, అది మైండ్‌లో పెట్టుకొని నేను అలానే చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ చేస్తుంటారు. సో, అది కాకుండా పార్ట్నర్‌లో ఉన్నప్పుడు వేరే వాళ్ళకి వచ్చే ఆలోచనలు అన్నవి రావడం జరుగుతుంది. ఇక్కడ దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మీరు మీ పార్ట్నర్‌తో మాట్లాడడం. మీ ఇద్దరి మధ్య ఒక అవగాహన రావడం. వాళ్ళ మనసులో ఏముంది? మీ మనసులో ఏముంది? మీకేం నచ్చుతుంది? వాళ్ళకేం నచ్చుతుంది? అని అర్థం చేసుకోవడం. అదే కాకుండా మీరు గనుక ఇది సరిగ్గా సెట్ అవ్వట్లేదు, ఇది మాట్లాడడం అవ్వట్లేదు అనుకుంటే కౌన్సెలింగ్ తీసుకోవడం. కపుల్ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కౌన్సిలింగ్ తీసుకోవడం, మైండ్‌ని డిస్ట్రాక్ట్ చేయడం, వేరే బయట ఇన్‌ఫ్లుయెన్సెస్ ఏవైతే మీకు డిస్ట్రాక్ట్ చేస్తున్నాయో వాటిని కంట్రోల్ చేసుకోవడం అది మీ చేతిలోనే ఉంది. అది మీరు చేయొచ్చు, తప్పదు. అండ్ ఇంకొక వచ్చేసి ఇద్దరికీ ఒక మంచి స్పేస్ ఇవ్వాలి. మీరు మీ బెడ్‌రూమ్‌ని ఎప్పుడు కామ్‌గా ఉంచుకోవాలి. మీ స్ట్రెస్ లెవెల్‌ని ఎప్పుడు మీ ఇంటి బయటే వదిలి రావాలి. మీ వర్క్ టెన్షన్స్ కానీ, యాంగ్జైటీ కానీ ఏది కూడా మీ పార్ట్నర్‌తో మీరు కనెక్ట్ అయ్యేటట్టు చేసుకోకూడదు.